ముఖ్యంగా నేను 2 నిమిషాలని చెప్పి సభను కంటిన్యూ చేస్తాం. అదే ప్రొఫెషనలిస్ట్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, న్యాయవాదులు కానీ వస్తుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత సభకి పరిచయం చేస్తాము. వాళ్ళు ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సాధించడానికి తెలంగాణ ఉద్యమం చాలా చివరి స్థితికి వచ్చి వస్తుంది అనే సందర్భంలో 2 సంవత్సరాల నుంచి ఒక ఆలోచన చేస్తున్నాం. ఎవరు తెలంగాణ వస్తే కూడా బీసీల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఊహించిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఏమన్నా మార్పులు వస్తే మనం ఉద్యమం ద్వారా ఏమన్నా వస్తే సంతోషిస్తాం. ప్రభుత్వం ఏదైనా కానీ ఇప్పటిదాకా మనల్ని మాత్రం తీర్చి ఎండాడుతాను. దాన్ని అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మన వాళ్ళ పరిస్థితి, ఒక ఆమె భర్తను పెళ్లి చేసుకుంటే ఆయన పొయ్యి ఊది వండి పెట్టమన్నాడు. ఇదేం మొగడు అని వదిలేసి ఇంకో మొగడి పోయింది. ఇట్లా 7 చేసుకున్నా కూడా 7 అదే పొయ్యి ఊద పెట్టినాడు. మన బీసీల పరిస్థితి ఏమవుతుందంటే, ఒక పార్టీలో ఈయన నన్ను బాగా చూసుకుంటాడని అందులో పోవడం, వాళ్ళ దండంగానే ఇంకో పార్టీలో పోవడం, వాళ్ళ దండంగానే ఇంకో పార్టీలో పోవడం, బీసీలను తిట్టడం. మళ్ళీ బీసీలకు ఆయన చేసింది ఏమైనా ఉన్నదా అంటే నామమాత్రం ఏమైనా ఉండవచ్చు. అంత మాత్రానికే ఆయన పదవి రాలేదనో, ఆయన ఎమ్మెల్యే అయితే గెలిపించలేదనో, ఎంపీ అయితే గెలిపించలేదనో ప్రజల మీద నిందలు వేస్తున్నారు. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు. ఇప్పుడు ఈ సదస్సు పెడితే కూడా మేము జనాభా సేకరించమని ఒక ప్రొఫార్మా తయారు చేసి ఇచ్చినాం. కొంతమంది పోతే ప్రజలు వేసిన ప్రశ్నలు ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు ఇల్లు ఇప్పిస్తానని, అది ఇప్పిస్తానని, లోన్ ఇప్పిస్తానని వసూలు చేస్తున్నావు కదా, ఈ పని చేస్తే నీకేమొస్తుందో చెప్పమని ముఖం మీద అడిగారు ప్రజలు. అంటే ప్రజలు ఆ విధంగా నాయకత్వం చేత, చివరికి మన బీసీ నాయకత్వం చేత కూడా మోసగించబడి ఉన్నారు. దాని నుంచి వాళ్ళని బయటికి తీయడం అనేది చాలా కష్టమైన పని. ఈరోజు ఈ సదస్సుకి ఈ హాల్ ఇట్లాంటి 2 హార్లు కూడా సరిపోకూడదు. కానీ మన వాళ్ళే కొంతమంది అనేక రకాల ప్రచారం చేయడం వల్ల సరే వాళ్ళు కూడా మన వాళ్ళే. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు కన్ను తెరవాలి, అందరూ ఒక కొడుకు రావాలి. అట్లయితే మాత్రమే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ సదస్సు పెట్టడం అవుతున్నది. మన వాళ్ళు కొంతమంది ఏదో ఒక 4 గంగపుత్ర సంఘం వాళ్ళు ముందరకు వచ్చారని చెప్పి ఇదంతా గంగపుత్ర సంఘం సంబంధించింది అంటే, నిందిస్తే ఎవరి మీద పడుతుంది, ఆకాశం మీద ఉమ్మేస్తే మనం ముఖం మీద పడుతుంది అనేది కూడా ఆలోచించాలి. అలాంటి ఆలోచనలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటి వాళ్ళందరికీ మనం ఏంటంటే, ఇంకొంతమంది ఏమంటారంటే 4 రోజుల తర్వాత దీన్ని తీసుకుపోయి ఎవరికి అమ్ముతారు అంటే, ఇప్పటిదాకా అమ్ముకున్నదే అనే మాట ఇది. వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత ఈ బీసీలందరూ తీసుకుపోయి ఎవరికైనా చెప్పడం, దాని పర్యవసరంగా ఏదైనా వస్తే లాభపడడం. అంటే ఆ లాభాలన్నీ పోతాయేమో, ఇదంతా ఇండిపెండెంట్ వస్తుంది, ఈ వేదిక తయారైతే మా వేదికలన్నీ ఏమైతే భయంతో రకరకాల నిందలు వేస్తున్నారు. అది సబబు కాదు. మీరు వేసే నింద మీ మీదనే అనే ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలని సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన పరిస్థితి ఏంటంటే, ఎక్కడి నుంచి మనకు అన్యాయం జరుగుతున్నది. రామాయణంలో భరతుడు అంటే రాముడు అరణ్యవాసం పోయినాక భరతుడు బదిలాడడానికి పోతాడు. వద్దన్నయ్య నువ్వు వచ్చిన మీద రాజ్యం పాలించుకో నాకేముంటుంది. ఆయన రానంటే నేను తిరిగి వస్తాను. తిరిగి వచ్చి రాముని తల్లి కౌశల్యతోని, అమ్మ నేనైతే ఏం తప్పు చేయలేదు, ఒకవేళ నేనేదన్నా తప్పు చేసినట్టయితే ఏమంటానంటే, ఒకవేళ నేరంలో భాగాస్తుంది అయితే నీచ జాతులకు సేవ చేసిన పాపం కలుగుతుంది అని ప్రమాణం చేస్తాడన్నమాట కౌశల్య ముందు. అంటే అప్పటికే నీచ జాతి అనేది ఒకటి ఉన్నదా, ఇంకా వేరే జాతులు అక్కడ ఉన్నాయి. అంటే నీచ జాతిని గురించి ఆ రోజు భరతుడు ఆ విధంగా వాళ్ళలో కలిస్తే వాళ్ళకు సేవ చేసిన పాపం కలుగుతుందట ఆయన చెప్పింది. అంటే నీచ జాతులకు సేవ చేయొద్దని. అని మన వాళ్ళు ఇప్పటిదాకా రాముడికి రామరాజ్యం ప్రమాణమైందని, వాళ్ళు నీచ జాతులకు సేవ చేయము అని వాళ్ళే చెప్పుకుంటారు. మనం మాత్రం మీరే మా వాళ్ళు, మీరు బాగా పాలించారు అని
మనం ఇంకా మన ఆలోచనని మార్చుకోకుండా ఉంటున్నాము. కాబట్టి అలాంటి ఆలోచనలు మార్చుకోవాలని మరోసారి మనం చేస్తున్నాం. మనలో ఉన్న బలహీనత కూడా ఏంటంటే, నేను ఒక 400 మంది ఒక్కొక్కరిని ఒక పుస్తకం చేతిలో పెట్టి ఈ పుస్తకం చదవండి, మీ ఉద్దేశం చెప్పండి, పోనీ ఇప్పుడు నేను ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చేయమంటా వద్దంటున్నా, ఈ విధంగా అడిగినాం. ఏం చేయాలి సార్, మంచిదే అని అన్నవాళ్ళు మరి దాంట్లో ఒక 10% అన్నా మనకు మళ్ళీ కనిపించడం కానీ ఇక్కడ కానీ లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, నేను ముందర పోతే ఆయన వెళ్ళిపోతాడు, ఎక్కడో ముద్దాబాద్లో పడతాడు, పనికి రాకుండా అవుతాడనే ఉద్దేశంతోనే అనుకుంటానని నేను అనుకుంటున్నాను. అట్లా కాకుండా అందరూ ముందరికి రావాలి. మన పరిస్థితి అందరూ ఏమనుకుంటారంటే, నేను కొంతమంది టీచర్లు వచ్చింది నా దగ్గరికి, ఏం సార్ ఉద్యోగ సంఘం మీద బాగుంటుంది కదా, అవునయ్యా టీచర్ల కోసం మేము సంఘం వెళ్తున్నాం, మీరు కూడా పెట్టండి. ఇంకా ఎట్లా సార్, ఎవరు పెట్టాలి అంటే, మహబాద్లో మేము స్టార్ట్ చేసి ఎవరు వస్తారని స్టార్ట్ చేయలేదు, మాకు మేమే స్టార్ట్ చేస్తున్నాం. ఒక చోట ఎక్కడో ఒక చోట ఉద్యమం స్టార్ట్ కావాలి, అట్లే మీరు కూడా చేయండి. ఎవరు చేస్తే వాళ్ళే నాయకులు అవుతారు. ఇప్పటిదాకా మన ముందు గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ముందే నాయకులు అయిన వాళ్ళు కారు అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సదస్సు నుంచి కూడా పనిచేసిన వాళ్ళు తప్పక వాళ్ళు రేపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. ఈ ఉద్యమం అనేక సంవత్సరాల పాటు సాగాల్సిన అవసరం కూడా ఉంటే దీన్ని వెంటబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనం వీక్ కాదు అది అనుకోవాలి. ముందు తలిచీమలు బలవంతమైన సర్పాన్ని చీమే కదా అని అనుకుంటే అంత పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తే, 4 గడ్డిపోసలు మనం ఎంటు చేస్తే మదొకటిని కానీ బంధించవచ్చు. ఇవన్నీ మీకు తెలియనే కాదు, కానీ మనం దాన్ని ఉద్దేశించి పనిచేయాలని అనుకోవడం లేదు. ఎవరో ఒకరు ముందుండాలి, ఎవరో ఒకరు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి డబ్బులు పెట్టి బాగా పదవి పేరు ఉన్నవాడు అయి ఉంటే మనకి ఇట్లాంటి మీటింగ్ పెట్టినప్పుడు కులానికి 50,000 లక్ష ఇస్తే అందరూ వచ్చి ఈ సంఘాన్ని జీవించిపోయే పద్ధతులలో మనం ఇప్పటిదాకా పెరిగినాం. అది చాలా తప్పు. ఎవరో డబ్బులు ఇస్తే ఉట్టి చేయరు, దాని వెనకాల వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఆ వాళ్ళు కూడా ఎన్నికలప్పుడే వస్తున్న తప్ప తర్వాత రావడం లేదు, అంతా మీకు తెలిసిన విషయం. కాబట్టి ఎన్నికల నాడే ఎందుకు వస్తున్నారు అనేది కూడా అందరం ఆలోచించుకోవాలి. ఇంతకన్నా నేను వేరే విషయాలతోకి వెళ్ళడం లేదు. చెప్తే మన బాధలు 1 సంవత్సర కాలం పాటు చెప్పినా కూడా వదలరు. ఒక్కొక్కరికి ఈ మైక్ ఇస్తే 2 రోజులు చెప్పడం ఉన్నారు. కాబట్టి బాధలు ఉన్నాయి, దాన్ని తీసేసుకోవడానికి ఏం చేయాలనేది మనమంతా ఆలోచించడానికి సదస్సు అయింది. కాబట్టి అధ్యక్షుల వారు ఈ సమావేశాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను.